కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. పాపపు సంకెళ్ళ చేత బంధించబడియున్న, పాపపు సంకెళ్ళ చేత బంధించబడియున్న నన్ను చూచి, నన్ను చేరి, నన్ను చూచి, నన్ను చేరి విడిపించిన దైవమా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. పొడల చేత కన్ను మిన్ను కనకున్నా, పాపపు పొడల చేత కన్ను మిన్ను కనకున్నా నన్ను గాంచి వెల చెల్లించి, నన్ను గాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన,
లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ సంవత్సరము కొరకు మనందరికీ కావలసిన అద్భుతమైన వర్తమానం ఇందులో దేవుడు దాచిపెట్టున్నాడు. ఒక ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును యజమాని నాటాడు. ఏం జరిగింది? అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను పండ్ల వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వేయును మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చదివినటువంటి లేఖన భాగము మనందరికీ వర్తిస్తుందేమో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే. ఆ యజమాని వచ్చాడట, ఆ అంజూరపు చెట్టు చూశాడట. బయటకు చక్కగా ఉంది, దట్టంగా ఉంది, బలంగా ఉంది, చక్కని కొమ్మలు, బయటకు ఫలిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ వాస్తవంగా ఒక్క ఫలము కూడా లోపల లేదు. బయటకు ఎత్తున్నా, బయటకు చక్కని ఆకారం ఉన్నా, బయటకు బాగున్నా, బయటకు అందంగా ఉన్నా, బయటకు మంచి ఆత్మీయురాలిగా కనిపించినా, దేవుడు నిన్ను వెతకడానికి వచ్చినప్పుడు, లేదా దేవుడు నీలో ఫలమును వెతకటానికి వచ్చినప్పుడు నీ బ్రతుకేమిటి? నీ పరిస్థితి ఏమిటి? వ్యక్తిగతముగా గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. అలా పరీక్షిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు దేవునికి తెలిసినది ఏమిటయ్యా అంటే, పైకి బాగున్నావు కానీ, పైకి ఆత్మీయంగా కనిపిస్తున్నావు కానీ, పైకి ఆత్మీయురాలుగా చుట్టూ ఉన్న వారిని మాయ చేస్తున్నావు కానీ, వ్యక్తిగతంగా నీలో ఆత్మకు సంబంధించిన ఫలము ఒక్కటి కూడా కనిపించటంలా. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలములో భాగాలే. సహోదరుడా, సహోదరి, గడిచిన సంవత్సరాన్ని ఒకవేళ దేవుడు పరిశీలించినట్లయితే అడుగుతున్నా, ఆత్మఫలాన్నే మనం కలిగి ఉన్నామా, లేక శరీర తత్వాన్నే మనం కనపరిచామా? శరీర కార్యములు కూడా స్పష్టమైనవే. ఏమిటో చూద్దాం రండి. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అనగా పురుషుడు స్త్రీ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి భార్యాభర్తల బంధానికి బయట పరాయి పురుషునితో, పరాయి స్త్రీతో చేసేటటువంటి నీచమైన కార్యమే జారత్వము. అపవిత్రత, అపవిత్రమైన మాటలు కావచ్చు, అపవిత్రమైన తలంపులు కావచ్చు, అపవిత్రమైన చూపులు కావచ్చు, అపవిత్రమైన చేష్టలు, కోరికలు కావచ్చు. కాముకత్వము, శరీరాన్ని ప్రేరేపించుకునే తత్వము కావచ్చు, శరీరంలో చేసే నీచమైన క్రియలు కావచ్చు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములో ఎదుటి వ్యక్తిని ద్వేషించవచ్చు, ఎదుటి వ్యక్తిని దూషించవచ్చు, నిర్నిమిత్తముగా ఆడిపోసుకోవచ్చు, ఇంకొంచెం దిగజారి శపించవచ్చు. శరీర కార్యములు స్పష్టమైనవి. ఆత్మీయత లేని వారిలో కనిపించే తత్వములు ఇవిగో ఉన్నవి. నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సహోదరుడా, అడుగుపెట్టిన సహోదరి, దేవుడు సూటిగా స్పష్టంగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సరిచేసుకుంటే మంచిది. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు ఏ మాత్రము యోగ్యులము కాదు. ఎందుకయ్యా అంటే, గడిచిన సంవత్సరాల్లో ప్రత్యేకంగా 2011, 12, 13 సంవత్సరాలను పోల్చుకున్నట్లయితే, పరిశీలించుకున్నట్లయితే, శరీర సంబంధమైన కార్యాలతోనే మనము పూర్తిగా నిండిపోయాము అనేది వాస్తవమా కాదా? జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, ఇవన్నీ కూడా
సమాధానము లేనటువంటి జీవితంలో కనిపించే దౌర్భాగ్యమైన లక్షణాలు. దేవునితో సమాధానం లేని మనిషి మనుషులతోనూ సమాధానం కలిగి ఉండలేడు. మనుషులతో సమాధానం లేకపోవడానికి కారణము లోపల దేవునితో సమాధానము లేకపోవడం. దయచేసి గమనించాలి. మనలో కొంతమందికి ఉన్న బలహీనత ఏమిటయ్యా అంటే, మందిరానికి వచ్చినప్పుడు అబ్బో నువ్వు చాలా మంచివాడివి, ఆ కాసేపు ప్రార్థించినప్పుడు అబ్బో నువ్వు చాలా మంచి దానివి, ఆ 10 నిమిషాలు బాగానే ఉంటావు, ఆ అరగంట సేపు బాగానే ఉంటావు, మందిరంలో ఆరాధనలో కూర్చున్నప్పుడు వాక్యం విన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు చాలా బాగుంటావు, అదే ఆత్మీయత అనుకుంటున్నావు. అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేనే లేదు. ఎందుకని ఎంతోమంది ఈరోజు నా దగ్గరకు వచ్చినప్పుడు లేదా డ్రాప్ బాక్స్లో వేసినప్పుడు, అన్నా మందిరంలో బాగుంటున్నావు, ప్రార్థించినప్పుడు బాగానే ఉంటున్నావు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా హుషారుగా ఉంటున్నావు, ఆత్మీయంగా ఉంటున్నావు, ఆ తరువాతే బయటికి వెళ్ళిన తరువాతే, మోకరించి లేచిన తరువాతే, బైబిల్ని పక్కన పెట్టిన తరువాతే లోపల దాగి ఉన్న సైతానుగాడు వచ్చి పూర్తిగా ప్రత్యక్షమవుతున్నాడు. వాడు మా జీవితంలో వికృత రూపాన్ని కనపరుస్తున్నాడు. దయచేసి వినండి. ఆత్మీయ జీవితం అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక అరగంట సేపో గంట సేపో బుద్ధిమంతురాలుగా జీవించడం కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు. చూశావు, ఆ శక్తిని మిగిలిన 23 గంటలు నీ జీవితంలో కనపరచటం. నువ్వు ఆ గంట సేపు అరగంట సేపు దేవుడితో గడిపినప్పుడు పొందుకున్న సమాధానం ఏమైతే ఉందో దాన్ని నీ చుట్టూ ఉన్న వారితో పంచుకోవడం, చూపించడం. 24 గంటలు ప్రతి నిమిషము దేవుణ్ణి కలిగి సమాధానము సంతోషము కలిగి జీవించటం, ప్రేమ కలిగి జీవించటం, కపటము కలిగి కాదు, కపటమైన జీవితం జీవించటం కాదు. మనుషుల ముందు మంచిగా మాట్లాడుతూ మనుషులు లేనప్పుడు అసహ్యంగా మాట్లాడడం కాదు. పైకి ప్రేమను చూపిస్తే లోపట ద్వేషాన్ని పెంచుకొని దూషించే తత్వము కాదు. గత 3 సంవత్సరాలుగా నీ బ్రతుకు ఇలాగే సాగింది. సహోదరుడా సహోదరి, 2014లో అడుగు పెట్టడానికి మనం అర్హులము కానే కాదు. ఎందుకని? ఎంతమంది హృదయాల్లో ద్వేషము, ఎంతమంది హృదయాల్లో దూషించే తత్వము, ఎంతమంది హృదయాల్లో కలహాలు, కలతలు, కక్షలు, అసూయ లోపల రగిలిపోతూ ఉన్నప్పటికీ కూడా పైకి ఎంత చక్కగా అంజూరపు చెట్టులా కనిపిస్తావు నువ్వు. సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. 2013 డిసెంబర్ 31 దేవుడు నిన్ను జాగ్రత్తగా పరిశీలించాడు. అలా పరిశీలించినప్పుడు మనలో ఒక్క ఫలము కూడా ఆయన చూడలేదు. అలా ఒక్క ఫలము కూడా చూడనప్పుడు ఆయన చేయవలసిందేమిటి? మనల్ని నరికివేయటమే. మనలను ఇంకా చాలు, నీలాంటి దౌర్భాగ్యుడు, నీలాంటి దౌర్భాగ్యురాలు ఎందుకు 2014లో అడుగు పెట్టాలి? ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, ఈ చుట్టూ ఉన్న వారికి కూడా కనీసం మాదిరికరమైన జీవితం నీకు లేదు. ఎందుకు నేను 2014 సంవత్సరం బహుమానంగా ఇవ్వాలి? చాలు. వాస్తవంగా దేవుడు మన జీవితాలను ఆపివేయాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, 5వ అధ్యాయం 1వ వచనంలోనే 2వ భాగం చూడండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను. చక్కని వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు 4 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించవచ్చు. నెంబర్ 1, ప్రాబ్లం. ఏమిటి ప్రాబ్లం? ఆ యజమాని అంజూరపు చెట్టు నాటాడు, దానికంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాడు, బ్రతకడానికి తనను సంతోషపరచడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం వచ్చి ఆ అంజూరపు చెట్టును చూసేవాడు. కానీ ఆ అంజూరపు చెట్టు ఆకారంలో చక్కగా కనిపిస్తుంది, కానీ ఫలము మాత్రం ఫలించటల్లా.
దేవునికి సంతోషాన్ని లేక యజమానికి సంతోషాన్ని, యజమానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవితం మాత్రం కనపరచటంలా. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. సాధారణంగా 3 దేనికి సూచన అంటే 7 ఏ రీతిగా సంపూర్తికి సూచనో అలాగే 3 కూడా పరిపూర్ణతకు కూడా సూచనే. సాధారణంగా మన దేశ సాంప్రదాయాల్లో ముచ్చటగా 3 అంటారు. ఏమంటారు? ముచ్చటిగా 3. ఏదైనా 3 సార్లు చేయాలంటారు. 3 అనేది సాధారణంగా పరిపూర్ణతకు గుర్తు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, 3 సంవత్సరాలు అంటే ఇవ్వవలసినంత అవకాశం దేవుడిచ్చాడు. పరిపూర్ణమైన అవకాశం దేవుడిచ్చాడు. సంపూర్ణమైన అవకాశం దేవుడిచ్చాడు. దేని కొరకు? ఫలించుట కొరకు. దేని కొరకు? దిద్దుకొనుట కొరకు, బ్రతుకును మార్చుకొనుట కొరకు. అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పటికీ ఫలించలా. దట్స్ అ ప్రాబ్లం. అదే సమస్య. ఫలించవలసిన మనము, దేవుడు ఆశించినట్టుగా జీవించవలసిన మనము జీవించలేకపోయాం. అదే మనకు ఈ రోజున సమస్య. అయితే దేవుడు ఏమన్నాడు, లేక యజమాని ఏమన్నాడు? సెకండ్ పాయింట్, ప్లాన్. మొదటిగా ప్రాబ్లం, రెండవదిగా ప్లాన్, ప్రణాళిక. ఏమిటి ఆ ప్రణాళిక? ఏమిటి దేవుని యొక్క ప్లాన్? నేను ఫలిస్తుందేమో అని చెప్పి నాటాను, ఫలించటం లేదు, కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రణాళిక ఏమిటో తెలియచేస్తున్నాను. నరికేసేయి, కొట్టిపడేసేయి. ఎందుకు అనవసరంగా భూమి దీనివల్ల సత్తువును కోల్పోవాలి? ఇవ్వవలసిన అవకాశం నేను ఇచ్చాను. సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. నీకు ఇవ్వవలసిన అవకాశం నేను నీకు ఇచ్చాను, అయినా నువ్వు ఫలించలా, అయినా నువ్వు బాగుపడలా, అయినా నీలో మార్పు రాలా. గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాను, మారతావేమో అని చెప్పి, మాట తీరును మార్చుకుంటావేమోనని చెప్పి, బుద్ధిని మార్చుకుంటావేమోనని చెప్పి, ప్రవర్తనను మార్చుకుంటావేమోనని చెప్పి, బాధ్యత కలిగి జీవిస్తావేమోనని చెప్పి, ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా బ్రతుకుతావేమోనని చెప్పి 3 సంవత్సరాలుగా నీకు అవకాశం ఇస్తూ వస్తే కనీసం మార్పు రాదే? వాక్యానికి లోబడవే, బ్రతుకుని దిద్దుకోవే, జీవితాన్ని మార్చుకోవే, ప్రవర్తనను సరిచేసుకోవే. ఎప్పుడు చూసినా అదే బ్రతికే, ఎప్పుడు చూసినా అదే వేషధారణ, ఎప్పుడు చూసినా అదే నటించే జీవితం, ఎప్పుడు చూసినా మనుషులను మాయ చేయటమే, ఎప్పుడు చూసినా బ్రతుకంతా మోసంతో నిండిపోవడమే, ఎప్పుడు చూసినా కపటమే నీ జీవితానికి అడ్రస్గా తయారైంది. మారవే. ఆనాడు ఆ అంజూరపు చెట్టును దేవుడు లేక యజమాని వచ్చి చూసినప్పుడు ఏ మార్పు లేదు. అంతకుముందు సంవత్సరం వచ్చాడు, అదే స్థితి. అంతకుముందు సంవత్సరం వచ్చి చూశాడు, అదే స్థితి. అంతకుముందు వచ్చి సంవత్సరం చూశాడు, అదే స్థితి. మార్పు అయితే లేదు, ఫలం అయితే లేదు. అప్పుడు తన ప్రణాళిక చెప్తున్నాడు, ఇది ఇంక ఉండడానికి వీలు లేదు, కొట్టేసేయి, కొట్టిపడేసేయి. అప్పుడు ఆ తోటమాలి ఆ ద్రాక్ష తోటను, అంజూరపు చెట్టును కాపు కాసే తోటమాలి యజమానికి ఒక వినతి చేస్తున్నాడు. ఏమిటంటే, అయ్యా, 1 సంవత్సరం ఓపిక పట్టయ్యా. పేషెన్స్, ప్రాబ్లం, ప్లాన్, పేషెన్స్. 1 సంవత్సరం ఓపిక పట్టయ్యా. దాని చుట్టూ నేను తొట్టి తవ్వుతాను, ఇంకాస్త ఎరువు వేస్తాను, ఇంకాస్త నీరు పోస్తాను. 1 సంవత్సరం అవకాశం ఇస్తావా? ఈ 1 సంవత్సరం ఉండనిస్తావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా విను. యేసుక్రీస్తు లోకయాత్రను ముగించిన తర్వాత, నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అద్భుతమైన మాట చెప్పాడు. ఏమో, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చిన తర్వాత సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి ఈ భూమి మీద? మనల్ని సత్యములోనికి నడిపించటం, క్రీస్తు రూపులోనికి మనల్ని మార్చటమే పరిశుద్ధాత్మ దేవుని పని. తోటమాలి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అంటున్నాడు, ఫలము చూద్దామని వచ్చాను, ఫలములుంటాయేమో వచ్చాను, కానీ ఏ ఫలము కనిపించటల్లా.
నరికేసేయ్. తోటమాలి, నిన్ను నన్ను సిద్ధపరచటానికి పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుడు, సహోదరుడా సహోదరి జాగ్రత్తగా విను. నీ తరఫున, నా తరఫున, మన అందరి తరఫున నేను అనుకుంటున్నాను దేవుడిని ఒక రిక్వెస్ట్ చేశాడేమో. ఏమని? ఈ ఒక్క సంవత్సరం ఉంచు నాయన, ఈ 2014వ సంవత్సరం ఉంచు ప్రభువా. ఆనాడు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని, ఫలిస్తే సరే, లేకపోతే నరికివేయి. పనిష్మెంట్. ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, పేషెన్స్. ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టినా మార్పులు లేకపోతే, ఈ 2014వ సంవత్సరంలో మార్పు రాకపోతే, బ్రతుకు బాగుపడకపోతే, బుద్ధిని మార్చుకోకపోతే, మనసును మార్చుకోకపోతే, ఫలించకపోతే నీ ఇష్టమే, నరికేసేయి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము అని చెప్పి సంబరపడుతున్నాం, కానీ నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఏ దృక్పథంలో చూస్తున్నాడో ఆలోచిస్తే ఒకవైపు భయము, మరొక వైపు ఎంతైనా సిద్ధపడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే సత్యం మర్చిపోవద్దు. మనము నిన్నటి వారమే తప్ప నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి యోగ్యులు మాత్రం కాదు. దేవుడు ఆశించినట్టుగా మనం జీవించలేకపోయాం, ఆయన కోరుకున్నట్టుగా మనం బ్రతకలేకపోయాం. అటు ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఇటు ప్రార్థనలో కావచ్చు, వాక్యం పట్ల శ్రద్ధ కావచ్చు, ప్రభువు కొరకు సాక్షిగా జీవించే జీవిత విధానం కావచ్చు. ఒక తండ్రిగానో, ఒక తల్లిగానో, ఒక భర్తగానో, ఒక భార్యగానో, ఒక కుమారునిగానో, కుమార్తెగానో నీ నీ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో కావచ్చు, ఎంతగా నువ్వు తప్పిపోవాలో అంతగా తప్పిపోయావు. ఎంతగా నిర్లక్ష్యముగా జీవించాలో అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యంగానే జీవించావు. దేవుడు చూశాడు. దయచేసి గమనించండి, బాధ్యత అంటే కేవలం మందిరానికి రావడం కాదు, బాధ్యత అంటే కేవలం పాటలు పాడడం కాదు, బాధ్యత అంటే కేవలం ప్రార్థించడం కాదు. వ్యక్తిగతముగా నువ్వు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి నీవు న్యాయం చేకూర్చాలి, అది బాధ్యత. స్టూడెంట్గా ఉన్నట్లయితే నువ్వు చక్కగా చదువుకోవాలి, అది నీ బాధ్యత. ఉద్యోగి అయినట్లయితే ఆ ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉద్యోగం చేయాలి, అది నీ బాధ్యత. వ్యాపారవేత్తమైనట్లయితే చక్కగా దేవుని సహాయము కలిగి నీ వ్యాపారంలో చురుకుగా పనిచేస్తూ, కష్టపడి పనిచేస్తూ వ్యాపారంలో అభివృద్ధిని న్యాయంగా సంపాదించాలి, అది బాధ్యత. ఒకవేళ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తివైతే, భర్తవైతే భర్తగా నీకంటూ ఇంటి పట్ల బాధ్యత ఉంది, భార్యవైతే నీ ఇంటి పట్ల బాధ్యత ఉంది, తండ్రివైతే బిడ్డల విషయంలో, తల్లివైతే బిడ్డల పెంపకం విషయంలో నీకు బాధ్యత ఉంది. భర్తగా ఫలించాలి, భార్యగా ఫలించాలి, తండ్రిగా ఫలించాలి, తల్లిగా ఫలించాలి, బిడ్డలుగా ఫలించాలి, కుటుంబంగా ఫలించాలి. అడుగుతున్నా, ఒకవేళ దేవుడు వచ్చి నీ బాధ్యత విషయంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో చూస్తే ఎటువంటి ఫలం కనిపిస్తుంది? మూడు బారిపోయిన జీవితమా? ఫలము లేని జీవితమా? బాధ్యత లేని జీవితమా? అయినైతే జ్ఞాపకం పెట్టుకో, 2014 నీకు ఇవ్వబడుతున్న చివరి అవకాశము. యెషయా 5:2-3 వచనాలు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను, కానీ అది 6 ద్రాక్షలు కాచెను. దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ద్రాక్ష తోట ఫలించింది మరొకటి. దేవుడు నిన్ను గత సంవత్సరంలో కోరుకున్నదొకటి, నీ దగ్గర ఆశించిన జీవితం ఒకటి, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆత్మీయత ఒకటి, నీవు దేవునికి కనపరిచినటువంటి ఆత్మీయత మరొకటి. రోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, అడుగుతున్నా, 2013వ సంవత్సరంలో మన ఆత్మీయ జీవితంలో మనము ఎన్నెన్ని విషయాల్లో విఫలమైపోయాం ఒక్కసారి ఆలోచించండి. ఎంతగా ఫలమును చూపించవలసిన మనము ఫలములు చూపించలేక, మన సుఖభోగాల కొరకో, మన సౌఖ్యాల కొరకో, మన సంతోషం కొరకో, మన సరదాల కొరకో ఎంతెంత సమయాన్ని వేస్ట్ చేశామో, ఎంతెంత డబ్బును వేస్ట్ చేశామో, ఎంతగా దేవుణ్ణి దుఃఖపరిచామో ఒక్కసారి ఆలోచించండి. ఫలించవలసిన నీవు ఫలించలేదు కాబట్టి
నిన్ను నరికేయాలని ఉద్దేశించాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తోటమాలి నా తరఫున, మనందరి తరఫున నేను అనుకుంటున్నాను ఒక రిక్వెస్ట్ తండ్రి అయిన దేవుణ్ణి చేసుంటాడు. ఏమని? ఈ ఒక్క సంవత్సరం ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు నాయన అయ్యా, ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, ఈ సంవత్సరం నేను చూస్తాను, ఫలిస్తే సరే, బాగుపడితే సరే, మార్పు చెందితే సరే. వాళ్ళు మార్పు చెందకపోతే, మార్పు రాకపోతే నరికేసాయి. పనిష్మెంట్ ఏమైతే ఇవ్వాలనుకున్నావో అది ఇచ్చేసాయి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేనికి నువ్వు సిద్ధపడబోతున్నావు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము. ఫలించినా సరే, ఫలించకపోతే నరికివేయము. ప్రభువా, ఈ సంవత్సరం ఫలించే సంవత్సరముగా మా జీవితాన్ని ముద్రించు నాయన. శరీర తత్వము నుంచి, శరీరానికి లోబడే తత్వము నుంచి విడిపించండి ప్రభువా. వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా ఈ సంవత్సరం అంతా, అనగా ప్రతి దినము, ప్రతి గడియ నడిచే భాగ్యాన్ని ఇవ్వండి. నాతో బహుసూటిగా, బహుస్పష్టంగా మాట్లాడావు. నూతన సంవత్సరంలోనికి నాయన మేము ఉట్టి పుణ్యాన్ని అడుగు పెట్టలా, మీ కనికరమును బట్టి, మీ ఓపికను బట్టి అడుగు పెట్టాం. మా ఎదుట సవాలు మీరు పెట్టారు. ఫలిస్తే మంచి గతి చూస్తారు, ఫలిస్తే నా ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తారు, ఫలించకపోతే కొట్టివేయబడతారు, నరికివేయబడతారు. ఎంతమంది అయితే ఈరోజు ఈ సంవత్సరం మేము ఫలిస్తామని తీర్మానం తీసుకున్నారో వారిని కనికరించమని, ఫలించే శక్తిని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.